రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టు పగ్గాలు అందుకునే శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ టూర్లో దుమ్ము రేపుతున్నాడు. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుని పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సిరీస్ విజయాన్ని అందిస్తాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆటగాడిగా మరింత పరిణితి చెందాడంటూ ప్రశంసిస్తున్నారు. సెలెక్టర్లు అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అతన్ని 3 సంవత్సరాల వరకు ఏమీ అనొద్దని చెప్పిన శాస్త్రి ఓవర్సీస్ ట్రిప్ల నుంచి నేర్చుకోవాలని సూచించాడు. గిల్ తప్పకుండా మెరుగుపడతాడని, మొదటి రోజు నుంచి అతడు ఛాంపియన్ కెప్టెన్ అవుతాడని ఆశించకూడదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అతనికి సమయం ఇవ్వాలని కోరిన శాస్త్రి అతడు ఒత్తిడిని తట్టుకుంటాడా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉందని, వాటికి 2 సెంచరీలతో సమాధానం చెప్పాడంటూ కితాబిచ్చాడు. అంతేకాదు, ఒక రోజున్నర బ్యాటింగ్ చేస్తే అందులో 4 తప్పుడు షాట్లు కూడా లేవని చెప్పిన రవిశాస్త్రి జట్టు 0-1తో వెనుకబడిన సమయంలో కెప్టెన్ గా ఒత్తిడిని తట్టుకున్నాడని ప్రశంసలు కురిపించాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో చేసిన తప్పు నుంచి ఏమి నేర్చుకున్నాడో అది తనకు నచ్చిందన్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ఎడ్జ్బాస్టన్ టెస్ట్ లో శుభ్మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్ ను కొనియాడాడు. అతడు ఆడిన షాట్లలో ఎటువంటి తప్పులు లేవని, క్రీజులో ఎక్కడా ఇబ్బంది పడలేదని కితాబిచ్చాడు. రెండో టెస్ట్ లో డబుల్ సెంచరీ చేసిన గిల్ 269 పరుగులతో టెస్టుల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్ గా నిలిచాడు. కెప్టెన్లలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్ గిల్ రాణించడంతో రెండో టెస్ట్ లో భారత్ ఆధిపత్యం కనబరిచింది. తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది.